digital audio video classes, Board of Intermediate Education, Telangana State, second year vocational courses, livestock management and dairy technology course. This is B. Rajaya, JL in LM&DT, Government Junior College for Boys, Nagar Karnool district. About the first paper, livestock health management. In that paper, fourth unit, viral diseases. The viral diseases causes virus. These viral diseases, in last session, we already discussed about some viral diseases. Those are FMD, Rinderpest, rabies. Now, the continuation of this topic. ఈరోజు ఫస్ట్ పేపర్ లైవ్ హెల్త్ మేనేజ్మెంట్లోని 4వ యూనిట్ వైరల్ డిసీజ్ గురించి నేర్చుకుందాం. గత సెషన్ లోపల ఈ వైరల్ డిసీజ్ గురించి కొన్నిటిని నేర్చుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఎఫ్ఎండి, దీన్నే గాలికుంట రోగం అని చెప్పుకున్నాం. రిండర్పేస్ట్, దీన్ని మరి పెద్ద రోగం, క్యాటిల్ ప్లేగు అని చెప్పుకోవడం జరిగింది. రేబీస్, పిచ్చి కుక్కల వల్ల మరి పశువులకు వచ్చేటువంటి వైరల్ సంబంధ వ్యాధి. ఈ మూడింటి గురించి మనం గత సెషన్లో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే యూనిట్ను కొనసాగింపుగా The fog disease in this chapter, 4 types: cow pox, buffalo pox, sheep pox and goat pox. ఈరోజు ఫాక్స్ డిసీజ్ గురించి నేర్చుకుంటాం. ఈ ఫాక్స్ డిసీజ్ని మనము మసూచి వ్యాధి అని కూడా పిలుస్తాం. మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని అమ్మ తల్లి, మరి అమ్మోరు అని రకరకాల ప్రాంతీయ భాషలతో పిలుస్తూ ఉంటారు. ఇవి ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగాను, మరి మిగతా కాలంలో తక్కువగాను ఈ వ్యాధి గమనిస్తూ ఉంటాం. Now, cow and buffalo pox. Cow and buffalo pox. Contagious eruptive skin disease of cattle. It is mild contagious disease where the lesions are mostly confined to udder and teats. The disease is transmitted to human beings and milk nodule. కౌ ఫాక్స్ మరియు బఫెల్లో ఫాక్స్, ఆవుల మసూచి మరియు గేదెల మసూచి రెండు ఒకే రకంగా మనకు వ్యాధి లక్షణాలు ఉంటాయి కాబట్టి మరి రెండు ఒకేసారి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రమాదకరమైనటువంటి చర్మ సంబంధ వైరల్ అంటువ్యాధుల్లో ఒక ఫాక్స్, కౌ ఫాక్స్ కానీ బఫెలో ఫాక్స్ అతి ముఖ్యమైనది. ఈ వ్యాధి సోకినటువంటి పశువుల్లో ముఖ్యంగా పశువులకు ఈ యొక్క పొదుగు పైన, చనుమునల పైన ఎక్కువగా చిన్నటువంటి పొక్కుల్లాగా ఏర్పడి అవి ఎర్రగా మరియు గాయాల వలె కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి ముఖ్యంగా మానవుల్లో కూడా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. దీన్ని జునోటిక్ వ్యాధి అని కూడా అంటాం. అంటే జంతువుల నుంచి మానవులకు వచ్చేటువంటి వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని పిలుస్తాం. ముఖ్యంగా ఎవరైతే పాలు పిండే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి నుండి మిగతా మనుషులకు కావచ్చు, జంతువులకు, ఆరోగ్యం జంతువులకు ఈ వ్యాధి ఎక్కువ మొత్తంలో వస్తుందని చెప్పవచ్చు. నౌ ఎటియాలజీ. ద డిసీజ్ ఆర్ కాజ్డ్ బై
DNA virus of Variola vaccinia, the group of fox virus. వ్యాధి జనక శాస్త్రం చూస్తే DNA వైరస్ అయినటువంటి వ్యారియోలా వ్యాక్సియోనా ఫాక్స్ వైరస్ గ్రూప్ చెందినటువంటి వైరస్ వల్ల ఈ యొక్క మసూచి వ్యాధి రావడం జరుగును. ట్రాన్స్మిషన్: ద డిసీజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఎఫెక్టెడ్ కౌ, మిల్కర్స్ హ్యాండ్, మెకానికల్ ట్రాన్స్మిషన్ బై ఇన్సెక్ట్స్. మిల్కింగ్ మిషన్ మే ట్రాన్స్ఫర్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ వన్ కౌ టు కౌ ఇన్ ద హర్డ్. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే వ్యాధి వ్యాప్తి సాధారణంగా వ్యాధిగ్రస్త పశువుల నుండి ప్రత్యక్షంగా తాకడం వలన ఈ యొక్క వ్యాధి ఆరోగ్య పశువులకు వ్యాపించే అవకాశం ఉండును. రెండవది, పాలు పిండే వ్యక్తి ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. అనగా వ్యాధిగ్రస్త పశువును పాలు పిండిన తర్వాత అదే చేతులతో ఆరోగ్యవంతమైన పశువును పొదుగును పాలు పిండినట్లయితే ఈ వ్యాధి జనకాలు మరి ఆరోగ్యవంతమైన పశువుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మూడవది, కొన్ని రకాలైనటువంటి కీటకాలు కూడా ఈ యొక్క వ్యాధిని ఒక పశువు నుంచి మరొక పశువుకు వ్యాపింపజేస్తూ ఉంటాయి. నాలుగవది, పాలు పిండి మిషన్ల వల్ల కూడా ఈ వ్యాధి ఒక ఆవు నుండి మరో ఆవుకు మరి ఈ యొక్క మందలు అన్ని పశువులకు వచ్చే అవకాశం ఉండును. క్లినికల్ సైన్స్ ఇన్ కౌ ఫాక్స్, క్లినికల్ సైన్స్ ఇన్ బఫెలో ఫాక్స్. First of all, clinical signs in cow pox. The affected animals may show mild increase in temperature, suspended urination, anorexia, and depression. Udder is swollen, hot, and sensitive topical pox lesion appear on the teeth and udder. Calf get the infection while suckling its infected dam, and pox lesions may be seen on the face of the calf. These are the clinical signs in cow pox. Next, clinical signs in buffalo pox. In buffalo pox, there is elevation of temperature, swelling of eyes, lacrimation, mucopurulent nasal discharge, red spot on udder, teats, all visible mucosa, and later pox lesions. These are the clinical signs in buffalo pox and cow pox. ఇక్కడ మరి వ్యాధి లక్షణాలు ఆవుల మసూచి గేదెల మసూచిని ఒకే దగ్గర ఇక్కడ ఈ యొక్క స్లైడ్లో చూపించడం జరిగింది. ముందుగా ఈ ఆవుల మసూచి వచ్చినప్పుడు పశువులు కనిపించేటువంటి వ్యాధి లక్షణాలు. ద ఎఫెక్టెడ్ ముఖ్యంగా ఇక్కడ ఆవు లోపల మసూచి వచ్చినప్పుడు పశువుల శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరుగును. మరి రెండవది, ఆ పశువులు నెమరు వేయవు, మేత మేయవు, ఒత్తిడికి గురి అవుతాయి, పొదుగు భాగము వాపుకు గురి అవుతుంది. అంతేకాకుండా ఈ పొదుగు పైన చనుమునల పైన చిన్న చిన్నటి పొక్కులు ఏర్పడి అవి పెద్ద సైజుకు మారుతూ ఉంటాయి. ఒకవేళ వ్యాధి పాలిచ్చే ఆవుకున్నట్లయితే ఆవు పొదుగును మరి దూడలు పాలు చీకే సమయంలో వాటి మూతికి ఇక ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా వ్యాధి లక్షణాలు. అదేవిధంగా మరి గేదె మసూచి చూసినట్లయితే గేదెల లోపల శరీర ఉష్ణోగ్రత పెరగడం, మరి కళ్ళు వాపు గురి కావడం, కన్ను నుండి కన్నీళ్ళు మరియు ముక్కు నుండి ఈ యొక్క ద్రవాలు స్రవించడం గమనిస్తాం. పొదుగు పైన మరియు చనుముల పైన చిన్నటి ఎర్రటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి పెద్ద సైజులో మారి పొక్కులుగా మారుతూ ఉంటాయి. ఇవి ముఖ్యమైనటువంటి వ్యాధి లక్షణాలు చెప్పవచ్చు.
treatment. Symptomatic treatment is undertaken. The affected animals are isolated and treated. Preparation that are anti-inflammatory can be applied to adder. Example, Mastolip, Inflagel, and Warfarin ointment can be used. A course of antibiotic to prevent the secondary bacterial infection, and in particular mastitis scraps to be pointed with povidone, iodine or any antiseptic ointment. ఇక్కడ వ్యాధి యొక్క చికిత్స చూసినట్లయితే వ్యాధిగ్రస్త పశువులకు వెంటనే చికిత్స చేయాలి. ముందుగా ఏ పశువుకైతే వ్యాధి సోకిందో ఆ పశువుని వెంటనే గుర్తించి వాటిని మిగతా మంద నుండి పశువుల మంద నుండి అంటే బయటికి తీసి దాన్ని సపరేటు షెడ్లో ఉంచి చికిత్స చేయించాలి. మరి వాటి కురుపుల పైన ముఖ్యంగా ఈ యొక్క పొదుగు పైన మాస్టిలిప్తో కానీ మరి ఇన్ఫ్లాజెల్తో కానీ వెస్ప్రిక్ ఆయింట్మెంట్ను ఆ పైపుతగా పెట్టవలను. అంతేకాకుండా ఈ పొక్కులు మరి పెద్ద పరిమాణం నుండి గాయాలుగా గాయాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ గాయాల పైన గాలిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ కావడం వల్ల మరియు సెకండరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి యాంటీబయాటిక్ ఇప్పించవలను. పొదుగు పైన మరి ఈ యొక్క గాయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఆ పొదుగువాపు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఈ పోవిడిన్, అయోడిన్ కానీ లేదా ఏదైనా యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ను ఆ పొదుగు మరి టీట్స్ పైన పుయ్యడం వల్ల ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయవచ్చు. కంట్రోల్ టు కంట్రోల్ ఫాక్స్ ఇన్ హర్డ్, the strict hygiene measurement to be adopted. Isolation and segregation of the infected cattle to be made and treatment accordingly. Hands of the milkers should be cleaned and washed with antiseptic, and disinfection the milk machine has to be done. T-tip may be used after milking cows and should not be allowed to suckle infected and mother. All the healthy animals should be milked first and diseased one at the last. ఇక్కడ ఈ మసూచి వ్యాధిని కంట్రోల్ చేయనికే ముందుగా వ్యాధిగ్రస్త పశువులను గుర్తించి వాటిని మిగతా ఆరోగ్యవంత పశువుల నుంచి వేరుగా ఉంచవలను. వాటిని ప్రత్యేకమైన చికిత్స చేయించవలను. అంతేకాకుండా ఆ షెడ్డు లోపట మరి మంచి పారిశుద్ధ పద్ధతులను ఖచ్చితంగా పాటించవలను. పారిశుద్ధ పద్ధతులు అంటే షెడ్డును పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వకుండా ఉంచడం, మరియు ఎప్పటికప్పుడు పేడను పేడ యొక్క అవశేషాలను వెంటనే తీసివేయడం వంటి లక్షణాలను చేయడం. అంతేకాకుండా పాలు పిండే వ్యక్తి వారి చేతులను శుభ్రంగా కడిగిన తర్వాత ముఖ్యంగా యాంటీసెప్టిక్ లోషన్తోన చేతులను కడుక్కొని ఈ యొక్క పశువులను పాలు పిండవలను. మరి పాలు పిండిన తర్వాత మళ్ళీ వేరే కొత్త పశువును మళ్ళీ సేమ్ ఈ యొక్క యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ లోషన్తో చేతులు కడుక్కున్న తర్వాతనే మరి పాలు పిండడం చేయాలి. అంతేకాకుండా పాలు పిండే మిషన్లను కూడా వాటిని ప్రతి ఒక్క దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాతనే ఆ యొక్క నిప్పల్స్ను పశువుకు అతికించవలను. టీ-టిప్ను ఉపయోగించి మనం దూడలకు పాలు తాపవలను. అంతేకాకుండా మరి వ్యాధిగ్రస్త ఆవుకు మరి వాటి దూడలను పాలు
తాపకుండా ఉంటే మంచిది. పాలు పిండేటప్పుడు ముందుగా ఆరోగ్యవంతమైన పశువులను మాత్రమే పాలు పిండాలి. ఆ తర్వాత అనారోగ్య పశువులను పాలు పిండితే ఈ యొక్క వ్యాధి ఇతర పశువులకు సంక్రమించకుండా కంట్రోల్ చేయవచ్చు. షీప్ అండ్ గూట్ ఫాక్స్. నౌ షీప్ అండ్ గూట్ ఫాక్స్, దీనిని అమ్మవారు, అమ్మ తల్లి మరి రకరకాలతో పేర్లు మనం వ్యవహారికంగా పిలుస్తూ ఉంటాం. డెఫినేషన్: sheep pox and goat pox are a highly contagious viral disease of sheep and goats characterized by fever and generalized development of vocalizations, ocular and nasal discharge. Vocalizations appear on the skin and on the mucosa of the respiratory and gastrointestinal tract. They result in high mobility and mortality, the reduced productivity and poor quality of wool. ముఖ్యంగా ఈ గొర్రెల యొక్క మసూచి, దీని ఇంతకుముందు చెప్పినట్లు అమ్మవారు, అమ్మతలని చెప్పుకున్నాం. ఇది పశువులకు, ఈ గొర్రెలకు వచ్చేటువంటి మరి ప్రమాదకరమైనటువంటి వైరల్ సంబంధ వ్యాధి. ఇది చాలా వేగంగా ఇతర గొర్రెలకు వ్యాపించే అంటువ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెల లోపట జ్వరం రావడం మరియు ఈ మూతి పైన మరియు పెదాల పైన చిన్న చిన్న పొక్కులు ఏర్పడుతూ ఉండడం గమనిస్తాము. అంతేకాని ముక్కు నుండి మరి స్రవాలు స్రవించడం గమనిస్తూ ఉంటాము. దీంతో పాటు మరి శ్వాస సంబంధ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థలో ఈ యొక్క పొక్కులు ఏర్పడడం వల్ల అవి శ్వాస కష్టం కావడం, ఆహారం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల మరి ఎక్కువ మొత్తంలో పశువులు చనిపోతూ ఉంటాయి. పశువులు అంటే గొర్రెలు చనిపోతూ ఉంటాయి. అంతేకాకుండా వీటి వల్ల పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవును మరియు ఉన్ని కూడా మంచి నాణ్యతతో ఉండదు. ట్రాన్స్మిషన్: ద డిసీజ్ ఈజ్ హైలీ కంటేజియస్ అండ్ ట్రాన్స్మిషన్ టేక్ ప్లేస్ డ్యూ టు డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ animal with the health one. The disease is also transmitted through nasal inhalation, wound and abrasion. The biting and insects may be inoculate and the virus intradermally or subcutaneous. Foot and mouth act to source and attempt to spread the virus through mechanical ways. వ్యాధి యొక్క వ్యాప్తి చూసినట్లయితే ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపించే అంటువ్యాధి కాబట్టి మరి ఇది వ్యాధిగ్రస్త గొర్రెలు, మేకల నుంచి చాలా తొందరగా ఆరోగ్యవంత పశువులకు వ్యాపించే అవకాశం ఉండును. అంతేకాకుండా వ్యాధిగ్రస్త గొర్రెలు, మేకలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఆరోగ్య పశువులు గాలి పీల్చుకోవడం వల్ల ఆ గాలి గుండా ఈ వ్యాధిజనకాల శరీరంలోకి పోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య పశువులకు ఏమైనా చిన్నటువంటి చర్మం పైన చిట్ల చర్మం ఉన్నట్లయితే ఆ చర్మంలోనికి ఈ క్రిములు వ్యాపించి వ్యాధిని కలిగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి రక్తం పీల్చే కీటకాలు మరి కుట్టినప్పుడు కూడా ఈ వ్యాధి మరి వ్యాపించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కలుషితమైనటువంటి ఆహారము, కలుషితమైన నీరు త్రాగడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించును. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మరి క్రియారహితమైన వస్తువులు ఏవైతే ఉండవో ఆ వస్తువులను తాకడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించును. నెక్స్ట్, clinical findings in goat, clinical findings in sheep pox. Now clinical findings in goat pox. In goat,
The first, there is a high rise in temperature 104 to 107 degree Fahrenheit. Macules followed by pimples initially appear on hairless spots of the skin and then whole body, head and udder. Serious nasal lacrimal discharge are seen, swollen eyelid and later mucopurulent discharge from nostrils and eyes. Animal that serves develops crab with no vascular and pustular stage. Pneumonia and enteritis are secondary complication which may be result in death of the animal. These are the clinical findings in goat fox. Now clinical findings in sheep fox. In sheep, the disease appear in three forms: malignant form, mild form and abortive form. Now malignant form, this is the most common form. In 50% of labs die when they are affected. Affected animals are dull, depressed with high temperature 106 to 107 degree Fahrenheit. Poke lesions appear on the eyelids, lips, nostrils, ear, the inner side of the thigh, udder, the tail, chest region and buccal mucosa. The lesions begin as mucus, then turn to pimples which transfer into the large vessels. The second one, mild form, seen in adult where the eruption are confined around the eyelids, lips and nose. Abortive form, the affected AV may be about show the poke lesions. Lacting AV show the sign of the mastitis due to the lesions on the udder. ఇక్కడ గొర్రెల మసూచి, మేకల మసూచి ఒకే దగ్గర చూపించడం జరిగింది. ముందుగా మేకల మసూచి గురించి నేర్చుకుందాం. మేకల మసూచిలో కనిపించేటువంటి వ్యాధి లక్షణాలు, ముందుగా మేకలకు శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 107 డిగ్రీ ఫారెన్హీట్కు పెరగడం, మరియు ఈ ఎక్కడైతే రోమాలు లేని ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం లోపల చిన్న చిన్నటువంటి పొక్కులు ఏర్పడి పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తల భాగంలో మరియు పొదుగు భాగంలో ఈ పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కండ్ల నుండి కన్నీళ్ళు, ముక్కు నుండి ద్రవాలు స్రవిస్తూ ఉంటాయి. మరి కన్నుబొమ్మలు వాపు గురి అవుతాయి. ఇవి అంతేకాకుండా ముక్కు రంధ్రాల నుంచి కండ నుండి ఈ చిక్కటి ద్రవం కారణం మనం గమనిస్తూ ఉంటాము. మేకల యొక్క శరీరం అంతా కూడా చిన్న చిన్న పొక్కులతో ఏర్పడి అవి పెద్ద సైజుకు మారుతూ ఉంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే న్యూమోనియా మరియు ఎంటరైటిస్ వచ్చి ఆ మేకలు చనిపోతూ ఉంటాము గమనిస్తాం. ఇప్పుడు వ్యాధి లక్షణాలు గొర్రెల మసూచిలో ఏ విధంగా ఉంటాయంటే, గొర్రెల మసూచి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు మూడు దశల్లో ఉంటాయి. ఒకటి తీవ్రమైన దశ, దీన్ని మాలిగ్నెంట్ దశ అంటాం. ఈ దశ లోపల ముఖ్యంగా ఈ గొర్రె పిల్లలకు రావడం జరుగుతుంది. గొర్రెల పిల్లలు ఎక్కువగా కనిపిస్తాయి. 50% గొర్రె పిల్లలు ఈ దశలోపే చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గొర్రె పిల్లలు చాలా డల్గా ఉంటాయి. మరి శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 107కు పెరిగి ఉంటాయి. మరి కన్నుబొమ్మల పైన, పెదాల పైన, ముక్కు పైన, చెవుల పైన, మరి తొడల పైన చిన్న చిన్న పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ముఖ్యమైన ఈ పొక్కులు చిన్నగా ఏర్పడి క్రమక్రమంగా పెద్ద సైజులోకి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ రెండో దశ మైల్డ్ ఫామ్. ఈ మైల్డ్ దశ ముఖ్యంగా పెద్ద గొర్రెలకు వస్తుంటాయి. ఈ దశ లోపల ముఖ్యంగా మరి గొర్రెల యొక్క కండ్ల పైన మరియు పెదాల పైన, ముక్కు పైన చర్మం చిట్లిపోయి పొక్కులు పెద్దగా పరిమాణాలు కనిపిస్తూ ఉంటాయి. మూడవ దశ
అబార్టివ్ దశ. ఇది గర్భస్రావక దశ అని పిలుస్తాం. ముఖ్యంగా గర్భంతో ఉన్నటువంటి ఆడగొర్రెలు ఈ యొక్క దశ లోపట మరి విచ్చితి గురి అవుతూ ఉంటాయి. పాలిచ్చే గొర్రెలు ఏవైతే ఉంటాయో ఆ గొర్రెల యొక్క పొదుగుకు ఈ పొక్కులు ఉండడం వల్ల అవి పొదుగువాపు గురి అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి మనం ఇది గొర్రెలకు వచ్చిన అమ్మ తల్లిగా చెప్పవచ్చు. Sheep scrotum and inguinal skin. There are multiple red-brown pimples. There are 2 hemorrhagic ulcers on the medical aspect of the stifle. ఇక్కడ మనకు డయాగ్రామ్లో కూడా ఈ స్కోటం ముష్కాల పైన చిన్న చిన్న పింపుల్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ తోక పైన. నెక్స్ట్ ట్రీట్మెంట్. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ టు బి అప్లైడ్ ఆన్ ద ఫోక్ లెసన్స్. ఏ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ టు ప్రివెంట్ ద సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా ఈ అమ్మ తల్లిని అమ్మవారును తగ్గించడానికి ట్రీట్మెంటు ముఖ్యంగా ఈ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ను ఎక్కడైతే పొక్కులు ఏర్పడ్డాయో ఆ ప్రాంతం పైన ఈ యాంటీమెంట్ను పూయడం వల్ల తగ్గించవచ్చు. అంతేకాకుండా పొక్కుల పైన మరి ఈ యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరియు యాంటీబయాటిక్ను కూడా ఇప్పించడం వలన మరి ఈ యొక్క సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం తగ్గించవచ్చు. ద కంట్రోల్. సిక్ ఎనిమల్స్ ఆర్ టు బి సాగ్రిగేటెడ్ ఫ్రమ్ ద హెల్తీ వన్స్ అండ్ స్ట్రిక్ట్ శానిటరీ మెజర్మెంట్ ఆర్ టు బి అడాప్టెడ్. ఎనిమల్ ఫ్రమ్ ద ఇన్ఫెక్టెడ్ ఏరియా షుడ్ నాట్ బి అలౌడ్ into the healthy stock. Sifox freeze dried tissue culture vaccine 0.1 ml intradermal to be repeated every year. ముఖ్యంగా వ్యాధి కంట్రోల్ చేసినట్లయితే వ్యాధి గురి అయినటువంటి గొర్రెలను కానీ మేకలను కానీ మరి సపరేట్గా ఉంచాలి. వాటిని మరి ఆరోగ్యవంత వాటితో కలపకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా షెడ్ లోపల మంచి పారిశుద్ధ్య పద్ధతులు పాటించాలి. ఎక్కడైతే వ్యాధి ప్రబలిందో అలాంటి ప్రాంతానికి మేపులకు ఈ గొర్రెలు మేపులకు తీసుకుపోనివ్వరాదు. అంతేకాకుండా ఇక్కడ షీప్ పాక్స్ ఫ్రీజ్ డ్రైడ్ టిష్యూ కల్చర్ అనే వ్యాక్సిన్ను ఈ గొర్రెలన్నిటికీ కూడా 0.1 ml చొప్పున చర్మానికి ఇంజెక్షన్ చేయవలను. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టీకాలను గొర్రెలకు అన్ని రకాల గొర్రెలకు ఇప్పించవలను. మరి పాలు పితికే ముందు పొదుగును చన్నులను పొటాషియం పర్మాంగనేట్తో కడగాలి. వ్యాధిగ్రస్త పశువుల నుండి ముఖ్యంగా చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క గొర్రెల మేకల మసూచి వ్యాధిని రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. నౌ అసైన్మెంట్. వాట్ ఆర్ ద క్లినికల్ సైన్స్ ఇన్ ద కౌ ఫాక్స్? మెన్షన్ ద కాజిగేటివ్ ఆర్గన్స్ ఆఫ్ షీప్ అండ్ గోట్ ఫాక్స్. వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఇన్ షీప్ అండ్ goat fox? Briefly write about the sheep and goat fox. Explain about the cow fox. ఇక్కడ అసైన్మెంట్ లోపట మరి ఇంతకుముందు చెప్పినటువంటి వ్యాధులు ముఖ్యంగా కౌ ఫాక్స్, బఫెలో ఫాక్స్, షీప్ ఫాక్స్, గోట్ ఫాక్స్ గురించి ఇవ్వడం జరిగింది. దీనిలో మొదటి 3 షార్ట్ క్వశ్చన్లు కిందికి, 4-5 క్వశ్చన్లు లాంగ్ క్వశ్చన్గా మీరు పరిగణించవలను. ఈ క్వశ్చన్స్ను మీరు నోట్స్లో రాసుకొని వీటికి ఆన్సర్ను తయారు చేసుకోగలరు.